డిఎస్సి 2025 అంశంపై వైసీపీ మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని, లీకేజీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో పార్టీ నేతలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రస్తావించారు. డిఎస్సి వ్యవహారం, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నికల హామీల్లో భాగమైన నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అంశాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నారా లోకేష్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారింటికి 200 మీటర్ల దూరమే నేను చర్చికి పిలుస్తాను రమ్మని చెప్పని, ఇక్కడున్న అభ్యర్థులు సమాధానం చెప్పవా స్వామి? అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? చర్చికి రమ్మంటా? ఆయన చర్చికి వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉందా? అసలుకి ఈ రోజు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగినాయి, అన్ని జీవోలు మార్పులు చేశారు. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ ఆ జీవోలు రద్దు చేశారు. ఎందుకు చేశారు చెప్పబోయా అంటే చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలోనే చెప్పారు వీటి మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పని, వేసే ఆలోచనే లేదు వాళ్ళకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఎక్కడైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా పోరాటం ఆపలేదు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. నిరుద్యోగ భృతి ఏదైతే మీరు ఎన్నికల ముందు చెప్పారో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. పక్కన రేవంత్ రెడ్డి కూడా చెప్పాడన్న, ముందులో మీ రాష్ట్రంలో 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇవ్వండి అని చెప్పని. మీ శిష్యుడితో కూడా అనిపించుకున్నావు కదా చంద్రబాబు నాయుడు. నీకు నీ పక్కన శిష్యుడే కదా, నీకు నీ మిత్రుడు అనుకుంటావు, శిష్యుడు అనుకుంటావు. అతను కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత తప్పు జరుగుతుంది అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా బుద్ధి లేకుండా యువతని మోసం చేస్తున్నారు, విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు, యువకుల్ని మోసం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి పొట్టగొత్తలు ఉన్నవన్నీ కూడా మీ ద్వారా తెలియపరచుకుంటే, ఈరోజు చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు మేము ఈ డిఎస్సిలో మోసపోయి ఉన్నాం. కానీ ఇలాంటి స్కామ్స్ కానీ ఇలాంటివి నెక్స్ట్ డిఎస్సి అనేది ఏమి జరగకూడదు సార్. మేము ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవుదామని వెళ్ళాము, కానీ మాకు ఎలాంటి అవకాశమో కల్పించలేదు. అలా 3 months మేము తిరుగుతూనే ఉన్నాం. కానీ తర్వాత మేము అపోజిషన్ పార్టీ దగ్గరికి వెళ్ళామని చెప్పి మాకు వచ్చినటువంటి మా ర్యాంక్స్, అంటే మాకు ఒక ర్యాంక్ వస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక ర్యాంక్ చెప్పి మమ్మల్ని ఈ ఏపీలోనే ఒక ఫేక్ డిఎస్సి అభ్యర్థులుగా మమ్మల్ని నిరూపించారు. ఈ ఒక ఏపీలోనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూడా ఒక ఫేక్గా మమ్మల్ని నిరూపించాలని చూస్తున్నారు. కానీ మాకు వచ్చిన ర్యాంక్స్ పర్ఫెక్ట్ సార్. మమ్మల్ని ఒకసారి అర్థం చేసుకోండి సార్. మా ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు సాల్వ్ చేయండి సార్. ఇప్పుడు మీరు పారదర్శకంగా నిర్వహించామంటున్నారు, కానీ మేము మా డిఎస్సి అభ్యర్థులం మీరు పారదర్శకంగా నిర్వహించలేదని చెప్తున్నాం. మీకు మాకు మధ్య ఎందుకు సార్ గొడవ? సిబిఐ విచారణ జరిపిస్తే సరిపోతుంది కదా. మీరు ఎందుకు సార్ సిబిఐ విచారణకి రావట్లేదు? ఎందుకు సార్? మేమందరం రెడీగా ఉన్నాం సార్. ఇప్పటికీ మేము రెడీగానే ఉన్నాం సార్. మా ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి సార్.